మిత్రులకు నమస్కారము. ఆధునిక మహాభారతము ఇది ఒక దీర్ఘకావ్యము. దాదాపుగా ఆధునిక మహాభారతం పేరు మీద ప్రసిద్ధ కవి శేషేంద్ర గారు ఈ ఆధునిక మహాభారతం పేరు మీద కవిత్వం రాయడం జరిగింది. ఇదంతా కూడా ఒక దీర్ఘ కావ్యంగా, ఒక మంచి తెలుగు సాహిత్యంలో ఒక మంచి కావ్యంగా మనకు కనబడతాయి. అయితే దీర్ఘ కావ్యాలు అనేక కావ్యాలు వచ్చాయి. కానీ ఈ పుస్తకాన్ని మొదటిసారి 1985లో ముద్రించారు. ఆ తర్వాత 92లో ఒకసారి, 1993లో ఒకసారి ముద్రించారు. ఎవరో సాహితీ మిత్రులు మా గ్రంథాలయానికి ఈ పుస్తకాన్ని తీసుకొచ్చి ఇచ్చారు. ఈ పుస్తకాన్ని చదువుతూ ఉంటే ఈ పుస్తకం నన్ను చాలా ఆకట్టుకున్నది. ఈ పుస్తకాన్ని చదవడానికి నన్ను వెంటాడిందని చెప్పాలి. ఎందుకంటే ఈ పుస్తకంలో ఉన్న భావనా బలం, ఈ పుస్తకంలో ఉన్న భాషా సౌందర్యం, అర్థ సౌందర్యం, ఈ పుస్తకంలో ఉన్నటువంటి పాఠకుడిని పట్టుకొని పోయేటువంటి అద్భుతమైనటువంటి శైలి విన్యాసాలన్నీ కూడా ఈ పుస్తకంలో మనకు కనబడతాయి. అయితే మనకు ప్రధానంగా మహాభారతం తెలుసు. 18 పర్వాలుగా మహాభారతాన్ని మనం చూస్తాం. మహాభారత కథ అంతా కూడా భూమి కోసం జరిగిన యుద్ధంగా మనకు అర్థమవుతుంది. భూమిని పాలించే విషయంలో కౌరవులకు పాండవులకు జరిగిన యుద్ధానికి దారితీసినటువంటి విషయం తెలుసు మనకు. అదేవిధంగా ఆధునిక మహాభారతం అనేటువంటి ఈ కావ్యంలో కూడా ఇది కూడా భూమికి సంబంధించిన విషయమే. కాకపోతే ఇక్కడ ప్రధానమైనటువంటి తేడా ఏంటంటే, అక్కడ ఒక రాజ కుటుంబం మధ్యలో ఒక ఇద్దరు పాలివాళ్ళ మధ్యలో జరిగిన ఒక యుద్ధం అయితే ఇది ప్రజలకు, ఆ తర్వాత అణచివేయబడుతున్నటువంటి ప్రజలకు, తర్వాత పాలక వర్గానికి మధ్యలో జరుగుతున్నటువంటి యుద్ధంగా దీన్ని పేర్కొనవచ్చు. ఇందులో ప్రజలని విప్లవ పథం వైపు నడిపించే క్రమంలో, ప్రజలని చైతన్యవంతం చేసే క్రమంలో ఈ కవిత్వం అంతా కూడా తెలుగు సమాజంలో గొప్ప చైతన్యాన్ని తీసుకొచ్చే క్రమంలో ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. అయితే పుస్తకంలో మనం ప్రధానంగా ఎప్పుడైనా మనం చెప్తాం, చాలా సందర్భాల్లో కవిత్వం రాసేవాళ్ళు కానీ, లేకపోతే సమాజాన్ని ఇష్టపడే వాళ్ళు కానీ, సమాజాన్ని ప్రేమించండి, మనిషిని ప్రేమించండి తర్వాత అని మనం చెప్పడం మనం ఎక్కువగా చూస్తాం. కానీ పుస్తకంలో చాలా భిన్నంగా కవి ద్వేషించడం నేర్చుకోండి అని ఈ పుస్తకం నిండా చెప్పడం జరుగుతుంది. ద్వేషించే కళలు కనండి అని కూడా చెప్పడం జరుగుతుంది. అంటే నిన్ను అణచివేస్తున్నటువంటి వాదను ద్వేషించడం నేర్చుకోండి. ద్వేషించడం కనుక చేయకపోయినట్లయితే మనం ఈ విధంగానే మన కళలుగానే ఉండిపోతాయనే విషయాన్ని ఈ పుస్తకం నిండా చెప్పే ప్రయత్నం చేశారు. ఈ కవిత్వం అంతా కూడా ఒక్కొక్క పారాగ్రాఫ్ను చదువుతూ ఉంటే ఈ పుస్తకం మనల్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్తుంది. అయితే మొదట్లోనే కవి చెప్తాడు, పిల్లల నుంచి అంటే ఏదైనా బాల్యం నుంచే మొదలు కావాలి. కాబట్టి ఎవరైనా కనుక మీ నాన్న కనుక ఒక సందర్భంలో మొదటి దానిలోనే మీ నాన్న కనుక బొమ్మలు పుస్తకాలు తెచ్చి ఇస్తే తీసుకోకు, తిరస్కరించు అని అంటాడు. మరి ఏం కావాలి అని చెప్తూ పొలాలిమ్మను, ఫ్యాక్టరీలిమ్మను, అవే నీ ఆట వస్తువులను చెప్పు. మీ నాన్న తేలేకపోతే దేశంలో ఉన్న నాన్నలందరినీ ఏకంకమ్మని చెప్పు అని చెప్తూ, అంటే చిన్నప్పుడే బాల్యంలోనే అంటే మనం పాలితులుగా కాదు ఉండాల్సింది, మనం పాలకులుగా ఉండాలి, యజమానులుగా ఉండాలి. అంటే ప్రజలందరూ కూడా యాజమాన్య స్థితిని కలిగి ఉండాలి అనేటువంటి అదే విప్లవ స్థితికి మాత్రమే యాజమాన్య స్థితి తీసుకెళ్తుందని చెప్తూ, మళ్ళీ యవనంలోకి వచ్చినటువంటి పిల్లలకు మరొక సందర్భంలో చెప్తూ ఏం చెప్తారంటే, మొదట్లో నువ్వు కాలేజీ గోడల్లోకి పోతావు, ఆ తర్వాత గవర్నమెంట్ గోడల్లోకి వెళ్తావు ఉద్యోగం పేరు మీద, ఆ తర్వాత ఎప్పటికీ తిరిగి రాని సమాధి గోడల్లోకి పోతావు, ఇక నీవు బతికిందెన్నడు, నీవు ఎప్పుడు బతుకుతావు అనేటువంటి ఒక ప్రశ్నను ఇందులో అంటే ఒక యువతరానికి, తర్వాత ఉద్యోగాలలో అంటే
ఒక చిన్న ఉద్యోగంలోనో చిన్న బతుకులోనో లీనమైపోయి రాజీ పడిపోయి జీవితంలో రాజీ పడిపోయి బతుకుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా యువతరానికి మొత్తం ఒక గొప్ప స్ఫూర్తినిచ్చే విధంగా ఈ మాటలు అనడం అనేటువంటిది మనకు ఈ పుస్తకంలో కనబడుతున్నది. ఈ పుస్తకంలో చెప్పవలసినటువంటి ఇంకా చాలా కవితలను మనం ఈ పుస్తకంలో మనం ఉదరించుకోవడానికి అవకాశం ఉన్నది. ఇందులో అనేకమైనటువంటి అంశాలను, తర్వాత ప్రజలకు సంబంధించినటువంటి కష్టాలను, కన్నీళ్లను అనేక ఈ పుస్తకంలో ఈ పుస్తకం దాదాపు 400 పేజీలుగా సాగినటువంటి కవిత్వంలో అనేక అంశాలు ఇందులో కనబడతాయి. ఇంకొన్ని కూడా మనల్ని చాలా ఆకట్టుకునేటువంటి విషయాలను మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సామాన్యుల యొక్క స్థితి ఎట్లా ఉంటుంది అని ఒక సందర్భంలో చెప్తూ, ప్రతి సామాన్యుడు కూడా దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సామాన్యుడు కూడా మధ్యతరగతి జీవులందరూ కూడా ఎట్లా జీవిస్తారు వాళ్ళ కష్టాలను చెప్తూ, రోజు ఒక సామాన్యుడు రోజు నా కష్టాలను టేబుల్ మీద పరిచి లెక్క పెట్టుకుంటాను, రోజు నా కష్టాలను టేబుల్ మీద పరిచి లెక్క పెట్టుకుంటాను, ఏం చేయాలో తోచక మళ్ళీ అలమారాలో పెట్టుకుంటాను, నా కళ్ళకు నక్షత్రాలు కనిపించవు, చంద్రుడు కనిపించడు, నా కష్టాలకు అంతు కనిపించదు. అంటే ప్రతిరోజు కూడా సామాన్యుల యొక్క స్థితి ప్రతిరోజు పొద్దున్నే లేచి కష్టాలన్నీ గుర్తు చేసుకోవడం, మళ్ళీ తర్వాత సాయంత్రం అయ్యాగానే వాటిని మళ్ళీ మర్చిపోవడం, యథావిధ జీవితంలో రాజీ పడిపోయి బతకడం అనేటువంటిది ఉన్నదాన్ని కవి యథావిధంగా మనకు వాస్తవ చిత్రీకరణ ఈ కవిత్వ పంక్తులలో మనకు కనబడుతుంది. అయితే ఇందులో ఈ కవిత్వంలో జ్యోత్స్న పర్వం అనేటువంటి ఒక పర్వం లోపల కవుల గురించి కూడా చెప్తూ దీన్ని కూడా విప్లవాత్మకంగా చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. సుందర భావజగత్తును సృష్టించలేని వాడు ముసలి పదాలతో మురిపేలాడుతాడు, ఊహకు రెక్కలున్నవాడు ఉదదులు దాటుతాడు, శిఖరాలకెగురుతాడు, వాడే చైతన్యం, వాడే చరిత్ర సృష్టిస్తాడు, వాడే కొమ్మల్లో రామచిలక, తోటల్లో తేనెటీగ అంటూ, అంటే ఎవరైనా సుందర జగత్తు సృష్టించాలనుకున్నటువంటి వాళ్ళు చాలా సరికొత్తగా ఆలోచించాలి, సమాజానికి భిన్నంగా ఆలోచించాలి. ఏది సమాజం అంటే సాధారణ సమాజం అంతా కూడా రాజీ పడిపోయి తమ జీవితాలను చీకట్లో ఉంటూ కూడా కూపస్థ మండూకంలో ఉంటూ కూడా కష్టాలను మర్చిపోయి ఎట్లా జీవిస్తున్నారో కవి అనేటువంటి వాళ్ళు అట్లా జీవించకూడదు. వాళ్ళు క్రియేటివిటీగా ఒక చైతన్యవంతమైనటువంటి మానవులుగా ఉండాలి. అట్లాంటి కనుక లేకపోయినట్లయితే అలాంటి వాళ్ళు సుందరమైనటువంటి జగత్తును, అందమైనటువంటి జగత్తును, విప్లవాత్మకమైన జగత్తును సృష్టించడం అనేటువంటిది జరగదు. కవులు, రచయితలు చాలా సృజనాత్మకంగా సుందరంగా ఉండేటువంటి జగత్తును కలగనాలని ఈ యొక్క కవితంలో ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉన్నది. అయితే ఇంతకుముందే చెప్పుకున్నట్టుగా కాలేజీ గోడల్లోకి పోతూ నిన్ను నీవు పోగొట్టుకుంటున్నావు అని చెప్తున్నటువంటి కవి ఇదే సందర్భంలో మరొక చెప్తాడు. నాగలు తీసుకోండి నా సోదరులారా, పుస్తకాలు పారేయండి నా దేశపు పిల్లల్లారా, మన ఉషస్సుల్ని పాతిపెట్టి మన దేశంలో మనల్ని బానిసలు చేసిన వల్ల ప్రాణవాయులు పీలుద్దాం పదండి. అంటే మనల్ని ఎవరైతే బానిసలు చేసి మన ప్రాణవాయులను ఎవరు పిలుస్తున్నారో అట్లాంటి వాళ్లకు మనం పాద పెట్టడం కోసము మనం పుస్తకాలు కాదు నాగలు పట్టుకోండి, రైతుల గురించి ఆలోచించండి, దేశం యొక్క వెన్నెముకలు రైతులు, ఆ ఉత్పత్తిని పెంచండి, ప్రజల ఆకలి తీర్చండి అని చెప్తూనే మరొక సందర్భంలో అసెంబ్లీలు మనమే కడతాం, అకాడమీలు నిలబెడతాం, వాటి ఇటుకల కింద నలిగి చస్తాము, వాడి పూజారులమవుతాము. ఒరే ఏం చేస్తున్నారో తెలుసుకోండి. నిజానికి కూడా శ్రమజీవులే అసెంబ్లీలు కట్టేది కానీ అకాడమీలు నిలబెట్టేది కానీ శ్రమజీవుల యొక్క శ్రమతోటే అన్ని నిర్మాణం అవుతాయి. కానీ మనం ఏం చేస్తున్నాం, నిర్మాణం చేస్తున్నాం, చీమల పుట్టల్లో పాములు దూరినట్టుగా వాటిని ఇతరులు ఆక్రమిస్తున్నారు. తర్వాత ఆ ఇటుకల కింద మనం నలిగి చేస్తున్నాం, మళ్ళీ తర్వాత వాళ్ళకే మనం పూజారులుగా అవుతున్నాం, వాళ్ళకే మనం దండాలు పెడుతున్నాం. ఒరే ఏం చేస్తున్నామో మనకు అర్థమవుతున్నదా అని చెప్పి ఇందులో చాలా గొప్పగా ప్రశ్నించడం అనేటువంటిది కనబడుతుంది. అయితే ఇంకొక మాట కూడా ఇందులో చెప్తాడు. సోదరా, ఎలాంటి గుడ్డితనాన్ని కూడా క్రాంతికర్య నుంచి కాపాడబోకు. అంటే దగదగదే మెరిసేటువంటి మెరుపులను చూడడం కష్టమవుతుంది. అలాగనే ఈ క్రాంతి కర్వీ నుంచి ఎవరిని నువ్వు కాపాడబోకు. క్రాంతిని కూడా మనం చూడగలగాలంటే అట్లాంటి మొద్దు నిద్రను మనం లేవాలి,
కాంతిని చూసేటువంటి, సూర్యుని చూసేటువంటి, వెలుగును చూసేటువంటి ప్రయత్నం ఆ వెలుగు లోపల మనం చూడలేని తనంలోకి, గుడితనంలోకి వెళ్ళిపోవద్దని చాలా కవితాత్మకంగా ఇందులో చెప్పడం అనేటువంటిది కనబడుతున్నది. ఇంకా ఇందులో ఇంకా చెప్తూ కవుల గురించి కూడా ఇంకా ఇంకా చాలా విషయాలలో ఇందులో వర్ణించడము, వివరించడము అనేటువంటిది జరిగింది. ఇంకా ఈ ఈ పుస్తకంలో, ఈ కవిత్వంలో కవుల గురించి చాలా గొప్పగా చెప్పారు శేషేంద్ర గారు. కవుల గురించి వర్ణిస్తూ, నదులు కవులు భూగోళపు రక్తనాళాలు, నదులు కవులు భూగోళపు రక్తనాళాలు, నదులు ప్రవహిస్తున్నాయి కవితల్లా, పక్షుల కోసం, పశువుల కోసం, మనుషుల కోసం, నదులు కంటున్న కళలు పొలాల్లో ఫలిస్తాయి, నదులు కంటున్న కళలు పొలాల్లో ఫలిస్తాయి, కవులు కంటున్న కళలు మనుషుల్లో ఫలిస్తాయి అంటాడనమాట. నదులేమో పొలాలు పండిన తర్వాత అవి ఫలిస్తాయి, కానీ కవుల యొక్క, అందుకోసమే కవులు అనేటువంటి వాళ్ళు నదులు అనేటువంటి భూగోళానికి రక్తనాళాలు అని చెప్పి చాలా గొప్పగా ఉపమానీకరించారు ఇందులో కవి. ఆ తర్వాత మళ్ళీ కవిత్వం కూడా ఏ విధంగా ఉండాలనో చెప్తూ, ఒక అందమైన పోయం అంటే దానికి ఒక గుండె ఉండాలి, ఒక అందమైన పోయం అంటే దానికి ఒక గుండె ఉండాలి, అది కన్నీళ్లు కార్చాలి, క్రోధాగ్నులు పుక్కిలించాలి, పీడితుల పక్షం అవలంబించాలి, మనిషి రుణం తీర్చుకోవాలి, కాలపు బరువుల్ని మోయాలి, బతకడానికి పద్యం ఒక కోట బురుజు కావాలి. మనిషి బతకడానికి పద్యం అనేటువంటిది ఒక కోట బురుజు కావాలి. పద్యం మనిషి విజయానికి ఒక జెండా ఎగరాలి. అంటే మనుషుల కోసం ఏది రాసినంటే, ఒకప్పుడు రాజుల కాలంలో కవిత్వం రచనలు చేస్తే ఆ రాజుల కోసమో వాళ్ళ మెప్పు కోసమో అని భావించేటువంటి రోజులు ఒకప్పుడు ఉండేటివి. కానీ ఇవాళ ఆధునిక కవి, ప్రధానంగా విప్లవ కవి, ప్రజల కోసం కవిత్వం రాయాలి, ప్రజల కోసం కలలు కనాలి, ప్రజల కోసం రాసేటువంటి కవిత్వము అది ఒక అందమైన పోయం అనంటే అది పద్యం మనిషి విజయానికి ఒక జెండాలాగా ఉండాలి, అది ఒక గుండెలాగా ఉండాలి అని చెప్పి చాలా అద్భుతంగా కవిత లక్షణాలను, కవిత్వం యొక్క ప్రయోజనాలను ఇందులో చాలా అద్భుతంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ తర్వాత ఈ పుస్తకంలో మనం ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, తర్వాత కవిత్వము ఎందుకు రాస్తాము, ఏం చేస్తాము అనేటువంటి చివరగా దీన్ని ముగిస్తూ కవి అంటాడు, మానవ మహోత్సవం కోసం, ఎప్పుడు ఏది రాసిన మానవుని యొక్క మహోత్సవం కోసమే కవిత్వము రాయాలి. పిడికెడు వసంతాలు అందరికీ భిక్ష పెట్టడం కోసం కవిత్వం రాయాలి. అలాంటి కవి కావాలి, అలాంటి కవుల అవసరం ఉంది. ఎందుకంటే సమాజానికి మార్పు కోసం చేసేటువంటి కవులు, విప్లవం ప్రధానంగా భారతదేశం యొక్క ఫ్యూడల్ స్వభావంలో విప్లవీకరించే క్రమంలో 1980 ఆ ప్రాంతంలో శేషేంద్ర గారు చాలా అద్భుతంగా ఈ పుస్తకంలో ఒక మహాభారత ప్రజల కష్టాలని, ప్రజల దుఃఖాన్ని, ఆ తర్వాత అణచివేతల తీరును చాలా అత్యంత అద్భుతంగా ఈ పుస్తకం అంతా కూడా వర్ణించడం జరిగింది. ఈ పుస్తకం చదువుతూ ఉంటే మనల్ని చాలా ఆ విధంగానే ముందుకు లాక్కెళ్తూ ఉంటుంది. ఈ పుస్తకం ఎక్కడ ఆపకుండా చదవడానికి అవకాశం ఉన్నది. వీలుంటే ఎవరైనా మిత్రులు ఈ ఆధునిక మహాభారతం అనే పుస్తక కావ్యాన్ని చదివే ప్రయత్నం చేయాలని సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను.